Right, friends. So, 13th July 2024 కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ వన్ ఏమి అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 23-24 గ్యారెంటీగా ఎగ్జామినర్ అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. దీని మీద ఖచ్చితంగా మనం మన ఎగ్జామినేషన్ కి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్లు మొత్తం మీకు ఇక్కడ ఇచ్చేసాము. సో యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి ఇంకొకటి న్యూస్ లో ఉంది. ఇది కూడా అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. చాలా ఇంపార్టెంట్. అసలు ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటో కూడా మనం ఇందులో చూస్తాము. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకోటి అగ్రి ష్యూర్ అని చెప్పేసి ఒక ఫండ్ ని నాబార్డ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా అడిగేదానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. రెండోది ఫిషరీ సమ్మర్ మీట్ అని చెప్పి మదురైలో భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ నిర్వహించడం జరిగింది. దాని గురించి మాట్లాడతాం. మత్స్య రంగానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ను వాళ్ళు మన ముందు పెట్టారు. అవి కూడా మనం నేర్చుకుంటాం. అండ్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్, నేను ఖచ్చితంగా క్వశ్చన్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సింపుల్ గా ఎగ్జామినర్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అంటే ఏంటో అడిగే అవకాశము కనిపిస్తూ ఉంది. సో అది నేర్చుకుంటాము. అండ్ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్, ఆల్రెడీ మనం జైపల్ గురించి ఒకసారి చెప్పాము. అగైన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది ఒకటి నిర్మాణంలో ఉంది. ఒక రెండు పాయింట్లు మాట్లాడుకుంటాం. సో ఎకానమీ ఇష్యూస్ ఆరు ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఆరిట్లోంచి ఒకటి అడిగేదానికి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ మీద క్వశ్చన్ పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇట్స్ ఏ బల్కీ రిపోర్ట్, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా లెంత్ రిపోర్ట్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ 356 పేజెస్ ఉన్నటువంటి రిపోర్ట్. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు మనం నేర్చుకుంటాం ఈరోజు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జాగ్రత్త చూసుకోవాలి. సరే, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బ్లూ ఎకానమీకి సంబంధించి ఇండో నార్వే కొలాబరేషన్ ఒకటి న్యూస్ లో ఉంది. ఇది ఎకానమీలో చెప్పొచ్చు, ఎస్ఎన్టీలో చెప్పొచ్చు. ప్రధానంగా నార్వే దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర వనరులు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఈ బ్లూ ఎకానమీ మీద కోఆపరేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుందాం. బ్లూ ఎకానమీ అంటే ఏంటో కూడా ఇందులో చెప్పేస్తాను నేను. అండ్ ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఒకటి కోవలెంట్ మ్యాగ్నెటిక్ ట్వీజర్ అని చెప్పేసి ఒకటి న్యూస్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా చెప్పేస్తాను. దెన్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఇన్నోవేషన్ సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. దాని గురించి మాట్లాడతాము. ఆ తర్వాత రాజ్యాంగ హంతక దినోత్సవం అని చెప్పేసి సంవిధాన్ హత్యా దివస్, ఇదొకటి వార్తల్లో ఉంది. దాని గురించి జస్ట్ బ్రీఫ్ గా మాట్లాడుకుంటాం. దీస్ ఆర్ ది మెయిన్ టాపిక్స్ ఫర్ టుడేస్ సెషన్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎస్పెషల్లీ ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ మీద చాలా ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉంది. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 2015లో ఐక్యరాజ్య సమితి రూపొందించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 2030 అజెండా పేరుతోటి ఒక 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఒక్కొక్క గోల్ కింద మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి. ఇది నంబర్ వేరీ అవుతుంది. మొత్తం మీద అన్ని గోల్స్ కింద కలిపి 169 టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17, 169 టార్గెట్స్ ఉన్నాయి. 2015లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కలిసి 2030 నాటికి మనము వీటిని సాధించాలి అని చెప్పేసి 17 గోల్స్, 169 టార్గెట్స్ పెట్టుకున్నాయి. దాదాపుగా అభ్యర్థులందరికీ తెలుసు. ఈ 17 గోల్స్ మీకు నోటి మీద ఉండాలి. నంబర్ 1 గోల్ నో పావర్టీ, నంబర్ 2 నో హంగర్, నంబర్ 3 గుడ్ హెల్త్. ఇలా ప్రతి సస్టైనబుల్ గోల్ యొక్క హెడింగ్ మీకు తెలిసి ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సస్టైనబుల్ గోల్ నంబర్ 14 లైఫ్ బిలో వాటర్, సస్టైనబుల్ గోల్ నంబర్ 15 లైఫ్ ఆన్ ద ల్యాండ్. ఇలా ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి. ఓకే, క్లియర్.
ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పై మన దేశం మొత్తం యొక్క పురోగతి ఎంత, ప్లస్ ఆయా రాష్ట్రాల పురోగతి ఎంత, ప్రోగ్రెస్ ఎంతో కొలిసేటటువంటి ఒక ఇండెక్స్ నే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అంటారు. నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. మొదటిసారిగా నీతి ఆయోగ్ ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ని 2018లో ప్రచురించింది. ఇప్పుడు ఎస్డిజి ఇండియా ఇండెక్స్ తోటి నిన్నటి రోజున, అంటే జూలై 12 రోజున విడుదల చేసినటువంటి రిపోర్ట్ 23-24 ఇయర్ కి సంబంధించింది, ఫోర్త్ది దట్ టూ కూడా. అయితే ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూడండి. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 23-24 నివేదిక, జాగ్రత్త చూడాలి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రూపొందించినటువంటి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. ఇది ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ దిస్. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అంటే 2015లో కొన్ని ఇండికేటర్స్ ని రూపొందించింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఆ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ కి అనుగుణంగా మొత్తం 113 ఇండికేటర్స్ ప్లస్ 70 టార్గెట్స్ ప్లస్ 16 గోల్స్ లలో అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలతో పాటు జాతీయ స్థాయి పురోగతిని ఈ ఇండెక్స్ లో లెక్కించడం జరిగింది. ఐఎమ్ రిపీటింగ్, ఈ 23-24 ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది 113 ఇండికేటర్స్ ఆధారంగా రూపొందించబడింది. హౌ మెనీ ఇండికేటర్స్? 113 ఇండికేటర్స్. ఎన్ని టార్గెట్స్ అంటే 70 టార్గెట్స్. ఇక్కడ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాదు, 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు జాతీయ స్థాయి పురోగతులు లెక్కిస్తున్నారు. ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. 113 ఇండికేటర్స్, 70 టార్గెట్స్, 16 గోల్స్. 17th గోల్ ఏం చేసింది? 17th గోల్ ఇన్ఫాక్ట్ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అని చెప్పేసి ఉంది. ఎస్డిజి నెంబర్ 17 ఏంటి? పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్ అని ఉంది. దాని మీద ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ చూస్తే క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. మీకు కొంత ముందుకెళ్లాల్సి ఉంటుంది. దాని బదులు నేను అక్కడ పెట్టేశానులేండి, మీకు ముందుగా పెట్టేశాను. మీకు ఇక్కడ డాక్యుమెంట్ లో పెట్టేశాను నేను. ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు ఈ 23-24 రిపోర్ట్ లో జాగ్రత్త చూడండి, 16 గోల్స్ ఉన్నాయి ప్లస్ 17 గోల్ మీద ఏంటట? క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉందట. ఓకే, 16 గోల్స్ ప్లస్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆన్ గోల్ నంబర్ 17. 70 టార్గెట్స్ మీద అనాలిసిస్ ఉంది దీంట్లో. అండ్ ఇండికేటర్స్ ఎన్ని? 113 ఇండికేటర్స్. యూ హ్యావ్ టు నో దీస్ ఫ్యాక్ట్స్ ఫస్ట్. ఇవి గుర్తున్నా గుర్తులేకపోయినా ఇదైతే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఫస్ట్ అది చెప్పేశాను నేను ఇప్పుడు. ఓకే, మొత్తం మీద ఈ నివేదికలో స్కోర్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రోగ్రెషన్ లెక్కిస్తుంది కదా, స్కోరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. 0 to 100 మధ్య స్కోరింగ్ ఉంటుంది. 0 అంటే లీస్ట్ పర్ఫార్మర్, 100 అంటే హైయెస్ట్ పర్ఫార్మర్. సో ఏదైనా రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ 100% స్కోర్ సాధించిందంటే అది మొత్తం లక్ష్యాలను సాధించినట్లుగా భావించాలి. ఓకేనా? 0 ఈజ్ ద లీస్ట్ స్కోర్, 100 ఈజ్ ది సూపర్ స్కోర్. 100% టార్గెట్ సాధించినట్లుగా చెప్పాలి. సో వాట్ ఆర్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ ఇండెక్స్ అంటే, ఇక్కడ 100 స్కోర్ ఎంత? మాక్సిమం స్కోర్ 100. ఈ 23-24 ఎస్పిజి ఇండియా ఇండెక్స్ లో మొత్తం దేశం మొత్తానికి వచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 71. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 23-24 లో స్కోర్ ఎంత? 71. 2018లో స్కోర్ ఎంత అంటే 57. 2019లో సెకండ్ రిపోర్ట్ వచ్చింది, 60 ఈజ్ ది నేషనల్ యావరేజ్ స్కోర్. 66 ఈజ్ ది 2021 report score, and now we got 71 score. అంటే there is a steady increase in SDG India index. ఓకేనా? ఇట్ సెల్ఫ్ దీని మీదనే మీకు క్వశ్చన్ వస్తుంది దాదాపుగా. మనం ఏదేదో అనుకొని ఆ 350 పేజీలను ఎట్లా దీన్ని సాధన పట్టాలి, ఎట్లా దీన్ని పని పట్టాలి అని ఉపక్రమిస్తాం, కానీ ఎగ్జామినర్ ఇక్కడనే తిరుగుతాడు.
కొంచెం ట్రిక్కీ చేద్దాం ఇప్పుడు. 23-24లో రాష్ట్రాల స్కోర్లు 57-79 మధ్యలో ఉన్నాయి. అంటే లీస్ట్ స్కోర్ ఎంత అంటే ఈ ఇండెక్స్ లో 57, మాక్సిమం స్కోర్ ఎంత అంటే 79. ఓకే, రైట్. 18లో పరిస్థితి ఎలా ఉంది అంటే లీస్ట్ స్కోర్ 42, మాక్సిమం స్కోర్ 69. అంటే దెర్ ఈస్ ఏ గ్రేటర్ ఇంక్రీస్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఇండెక్స్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఈ నంబర్ నేర్చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొంచెం ట్రిక్కీ చేద్దాం. ఈ నివేదిక ప్రకారము మీకు ఒక ఐడియా రావాలి. ఎక్కువ గణనీయమైన పురోగతిని నమోదు చేసినటువంటి ఇండెక్స్ ఏవి? సారీ, ఇండెక్స్ అంటున్నాను, గోల్స్ ఏవి? మొత్తం 16 గోల్స్ ప్లస్ 1 క్వాలిటేటివ్ గోల్ అనాలిసిస్ ఉంది కదా. 17th గోల్ మీద క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ కాకుండా. ఈ 16 గోల్స్ లో బాగా ఎక్కువ పురోగతిని నమోదు చేసినటువంటి గోల్స్ ఏవి అంటే గోల్ నంబర్ 1 నో పావర్టీ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గోల్ నంబర్ 8 దట్ ఈస్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 8 అనేది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కు సంబంధించింది. అండ్ గోల్ నంబర్ 13 క్లైమేట్ యాక్షన్ కి సంబంధించింది. గోల్ నంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ కి సంబంధించింది. ఇవి ఎక్సలెంట్ పురోగతిని నమోదు చేశాయి. ఇవి ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఉన్నాయి అంటే మీనింగ్ ఏమిటి? 65-99 మధ్యలో స్కోర్ చేస్తే దే ఆర్ ఇన్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నటువంటి గోల్స్ ఎన్ని అంటే 4. వాట్ ఆర్ దే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ట్రిక్కీగా నేర్చుకోవాలి, తప్పదు. ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మీకు ఎకానమీలో క్వశ్చన్ అయితే వస్తుంది దీని నుంచి. ఎగ్జామినర్ అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి వాల్యూ ఎడిషన్ పాయింట్సే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగిట్లో మళ్ళీ ఏది హైయెస్ట్ సార్ అంటే చూడండి, గోల్ నంబర్ 13 2021లో జస్ట్ 54 స్కోర్ చేసింది. 23-24 వచ్చేసరికి 67 స్కోర్. అంటే గ్యాప్ చూడండి. హైయెస్ట్ స్కోర్ కాదు నేను చెప్పేది ఇప్పుడు, గ్రేటర్ ప్రోగ్రెషన్ నేను మాట్లాడేది. గ్రేటర్ ప్రోగ్రెషన్, గ్రేటర్ ప్రోగ్రెషన్ 54-67 కి జంప్ అయింది. ఇంత ఎక్కువ పెరుగుదల నమోదు చేసినటువంటి గోల్ ఏది లేదు. గోల్ నెంబర్ 13 ఈజ్ ది గ్రేటర్ ప్రోగ్రెషన్ చూపించింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత గోల్ నెంబర్ 1 60-72కి పెరుగుదల నమోదు చేసి రెండవ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. రెండవ అత్యధిక స్కోర్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెరుగుదల, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్యాక్ట్స్. సో ఇక రాష్ట్రాల పరిస్థితికి వస్తే 2018 నుంచి 2023-24 మధ్యలో అత్యంత వేగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, ఇక్కడ కూడా ప్రోగ్రెషన్, గ్రేటర్ ప్రోగ్రెషన్ ఎంత ట్రావెల్ చేసినాయి అనే దాని పరంగా చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ 25 స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంది, 25 పాయింట్స్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంది. సో అత్యంత వేగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు పరిగణిస్తున్న రాష్ట్రంలో గ్రేటర్ ప్రోగ్రెషన్ చూపిస్తున్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ 21 పాయింట్స్, ఆ తర్వాత ఉత్తరాఖండ్ 19 పాయింట్స్. అట్లా కాకుండా ఓవరాల్ స్కోర్ పరంగా చూస్తే ఇఫ్ యు సీ దిస్, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదిగోండి 79 స్కోర్ టాప్ స్కోర్ అని చెప్పాము స్టార్టింగ్ లోనే. ఈ 79 టాప్ స్కోర్ తోటి ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 79 తో మళ్ళీ కేరళ ఉంది, కాకపోతే సెకండ్ ప్లేస్ చూపిస్తున్నాడు. తమిళనాడు థర్డ్ ప్లేస్ లో ఉంది 78 తో. దీస్ త్రీ స్టేట్స్ ఆర్ టాప్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోర్. కానీ పెరుగుదల పరంగా గ్రేటర్ ప్రోగ్రెషన్ చూపించింది మాత్రం ఉత్తరప్రదేశ్. ఎక్కువ పాయింట్స్ 25 పాయింట్స్ గెయిన్ చేసింది 2018 తో పోలిస్తే ఇప్పటికి. సో ఈ యాంగిల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ స్కోర్ లీస్ట్ పర్ఫార్మర్ స్టేట్ ఏది అంటే బీహార్ 57 ఓవరాల్ స్కోర్, జార్ఖండ్ 62, నాగాలాండ్ 60. ఇఫ్ యు సీ హియర్, this is the scores. These are the Bihar, Jharkhand, and Nagaland. These are the least performing states. అట్లనే యూనియన్ టెరిటరీస్ లో టాప్ పర్ఫార్మింగ్ యూనియన్ టెరిటరీ ఈజ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 77 ఇస్ ది స్కోర్. లీస్ట్ పర్ఫార్మర్ ఎట్ ప్రెసెంట్ అయితే లడక్, లడక్ 65.
ఈ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఐ థింక్ నేను యాడ్ చేయలేదు అనుకుంటాను. మరి ఏపీ పొజిషన్ విషయానికొస్తే 10th పొజిషన్‌లో ఉంది. ఓవరాల్ స్కోర్ మనకి 74 వచ్చింది. ఈ ఏపీ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంది. ఏపీ ప్రొఫైల్ స్టేట్ ప్రొఫైల్స్ ఇచ్చారిక్కడ. ఈ స్టేట్ ప్రొఫైల్ మనం ఏపీ ఎకానమీ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. కంప్లీట్‌గా మీకు ఏపీ ఎకానమీ చెప్పేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆ స్టేట్ ప్రొఫైల్ అనేది చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. స్టేట్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీకు ఎవ్రీ స్టేట్‌కి ఒక ప్రొఫైల్ ఇచ్చాడు. చండీగఢ్ ఇట్లా ప్రతి స్టేట్‌కి ప్రొఫైల్ ఇచ్చాడు. మన స్టేట్‌కి ఒక ప్రొఫైల్ ఉంది. బట్ యూ ప్లీజ్ రిమెంబర్ జస్ట్ నౌ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 10th పొజిషన్‌లో ఉంది. 74 ఇస్ ది స్కోర్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక మనం ఏదో సాధించేద్దాం దీంట్లో అంటే టైం వేస్ట్. సో ఆ ఫ్యాక్ట్స్ అయితే మీరు బాగా నేర్చుకోండి సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ సరిపోతుంది. ఎక్స్ట్రా పాయింట్స్ ఏం మీకు అవసరం దాదాపు రాదు. ఈచ్ గోల్ ప్రకారము ఆయా స్టేట్స్ యొక్క పురోగతిని మనం పట్టుకున్నట్లయితే అది చాలా క్లమ్జీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో న్యూస్ లో ఇంకా ఏమన్నా వస్తే వాటిని క్యాచ్ చేసి వాటిని మాత్రమే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ముందు రోజుల్లో ఎడిటోరియల్స్ వస్తాయి. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. దీన్నైతే ఒక్కటి కూడా మిస్ చేయొద్దు ఈ పాయింట్స్ లో. ఓకేనా? సరే. నెక్స్ట్ వన్ ఇది ఖచ్చితంగా అడుగుతారనిపిస్తుంది. ఎగ్జామినర్ కొన్ని మాత్రం ఖచ్చితంగా ఇది అడగాల్సిందే అన్నట్టుగా ఉంటాయి కొన్ని. అలాంటి వాటిల్లో ఇప్పుడు పైన చెప్పుకున్నది ఒకటి, రెండోది ఇది ఫ్రెండ్స్. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. కంటైనర్ అంటే ఏంటి? సరుకులు రవాణా చేసేది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటి? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ షిప్పింగ్ ఫ్రెండ్స్. ఒకటి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్. అక్కడ ఎత్తేస్తారు, సరుకులు లోడ్ చేస్తారు, డెస్టినేషన్ పోర్ట్కి వెళ్తుంది, అక్కడ అన్లోడ్ అయిపోతుంది కార్గో అంతాను. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆరిజిన్ పోర్ట్ లో ఏమవుతుంది అంటే కార్గో ఎత్తేస్తారు, లోడింగ్ అవుతుంది, కానీ ఇది డెస్టినేషన్ పోర్ట్కి వెళ్ళదు. మధ్యలో ఇంకో పోర్ట్ లో అన్లోడ్ చేస్తుంది. అన్లోడ్ చేసేసి ఇంకో షిప్ లోకి కార్గోనంతా షిఫ్ట్ చేస్తారు. ఈ షిఫ్ట్ చేసే యాక్టివిటీని ట్రాన్స్షిప్మెంట్ అంటారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ షిప్ ఫైనల్ గా డెస్టినేషన్ పోర్ట్ కి వెళ్తుంది. ఓకేనా? అన్లోడింగ్ అనేది డెస్టినేషన్ కంట్రీలో జరగదు, మధ్యలో ఎక్కడో జరుగుతుంది, ఇంటర్మీడియట్ పోర్ట్ లో జరుగుతుంది. అలాంటి ఇంటర్మీడియట్ పోర్ట్ గా వ్యవహరించే వాటిని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ జరుగుతుంది, ట్రాన్స్ఫర్ జరుగుతుంది కార్గో ఇంకొక షిప్ లోకి చెప్పాలి అని. సో అలాంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అది కూడా ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఎక్కడ? కేరళలోని వింజింజం, తిరువనంతపురం దగ్గరలో ఉంది ఇది. ఈ వింజింజం ఓడరేవు కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉంది. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ సీ పోర్ట్, సముద్రపు ఓడరేవు. ఓకేనా? దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే దీని కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. జూలై 12, 2024 దీని కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ కార్గో షిప్ ఒకటి వచ్చింది, దాని పేరు ఎంవి శాన్ ఫెర్నాండో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఫ్రెండ్స్. దీని మొత్తం కాస్ట్ ఎంత అంటే 18,000 crores అబౌవ్. కేరళ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ భారత ప్రభుత్వము, కేరళ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ అదానీ పోర్ట్ ప్రైవేట్ సంస్థ, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో 18,000 కోట్లకు పైగా పెట్టి నూతనంగా అభివృద్ధి చేశారు. ఓకేనా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఇది అభివృద్ధి చేయబడింది. దేశంలోని ఓడరేవుల రంగంలో అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా ఇది నిలుస్తుంది. ఎందుకంటే 18,000+ crores దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దీస్ పాయింట్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దెన్ అగ్రి షూర్ అనేటటువంటి ఒక ఫండ్ న్యూస్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫండ్ అగ్రి షూర్. ఫస్ట్ మీకు అగ్రి షూర్ అనే ఫండ్ మీకు ఎగ్జామ్ లో కనిపించింది అంటే మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు పికప్ దట్ నాబార్డ్. నాబార్డ్ అనేది మీకు స్ట్రైక్ అవ్వాలి. నాబార్డ్ పూర్తి యాజమాన్య సంస్థ ఒకటి ఉంది, లేదా అనుబంధ సంస్థ ఒకటి ఉంది, దాని పేరు నాబ్ వెంచర్స్. ఇది ఒక సబ్సిడియరీ ఆఫ్ నాబార్డ్. ఇదేం చేసింది అంటే
జూలై 12, 2024 స్టార్టప్స్ అండ్ గ్రామీణ సంస్థల కోసం 750 కోట్ల రూపాయల వ్యవసాయ నిధిని, అంటే వ్యవసాయ రంగ పురోగతికి పనిచేసే స్టార్టప్లకు, వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని పనిచేసే గ్రామీణ పరిశ్రమలకు, అగ్రిప్రెన్యూర్స్ అంటాం చూసారా, అగ్రిప్రెన్యూర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ ఎలాగో అగ్రిప్రెన్యూర్స్ అంటాం, వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం 750 కోట్ల రూపాయల వ్యవసాయ నిధిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 750 కోట్ల రూపాయలను నాబ్ వెంచర్సే ఇవ్వదు. 250 crores ఏమో నాబార్డ్ ఇస్తుంది. 250 crores ఏమో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇంకో 250 crores ని ఇతర సంస్థల నుంచి తీసుకుంటారు అని రాశారు. మొత్తం ఈ 750 కార్పస్ ఫండ్స్ తోటి ఇది ఏర్పాటు కానుంది. అడుగుతారు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సారీ, ఈ నిధి ద్వారా ఏం చేయనున్నారు మరి ఈ కార్పస్ ఫండ్ ద్వారా అంటే ఈక్విటీ అండ్ రుణాలు రెండింటిని ఇస్తారు ఈ స్టార్టప్స్ కి అండ్ అగ్రిప్రెన్యూర్స్ కి. సారీ ఫ్రెండ్స్, ఫుల్ కోల్డ్, 2 సబ్జెక్ట్స్ తీసుకోవాల్సింది ఇవాళ. దిస్ ఈస్ ద రీజన్. సో ఈ కార్పస్ ఫండ్ ద్వారా ఈక్విటీ అండ్ రుణాలు ఈ రెండింటిని అందిస్తారు. ఓకేనా? ఈక్విటీ ఇస్తారు తెలుసుగా, షేర్స్ రూపంలో పెట్టుబడిని అందించడం. రెండోది రుణాలు కావాలంటే రుణాలకు ఇస్తారు. ఖచ్చితంగా అయితే ఆ స్టార్టప్స్ కానీ అగ్రిప్రెన్యూర్స్ కానీ ఈ అగ్రికల్చర్ వాల్యూ యాడెడ్ చైన్ లో హై రిస్క్, అంటే రిటర్న్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఆదాయ వనరుగా ఉంటుంది ఆ కార్యకలాపాలు. అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం ఇది లక్ష్యంగా చేసుకుంటుంది అన్నమాట. ఇంకా వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు ప్రమోట్ చేసే స్టార్టప్స్ కానీ ఈ వాల్యూ యాడెడ్ కార్యకలాపాలు, సపోజ్ టమాటా ఉంది అంటే టమాటాని ఏం చేయాలి, టమాటా నుంచి ది బెస్ట్ కెచప్స్ లాంటివి తయారు కావాలి, లేదా జామ్స్ తయారు కావాలి. ఇలాంటి కార్యకలాపాలను, ఇండస్ట్రీస్ ని పెట్టి వాల్యూ యాడ్ చేసే కార్యకలాపాలను ప్రమోట్ చేయాలి. లేదా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఇంక్రీజ్ చేయాలనుకుంటే, లేదా ఉపాధిని సృష్టించాలనుకునే, లేదా రైతు ఉత్పత్తిదారు సంస్థలకైనా సరే ఈ ఫండ్ సహాయం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే ఐటీ బేస్డ్ సొల్యూషన్స్ ఇచ్చే స్టార్టప్స్ కి అండ్ యంత్రాల ద్వారా అద్దె సేవలను అందించేటటువంటి సంస్థలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు సరిపోతాయి, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి మళ్ళీ. ఇక ఫిషరీస్ సమ్మర్ మీట్ 2024 అనే ఒకటి న్యూస్ లో ఉంది. ఫిషరీస్ సమ్మర్ మీట్ 2024, దీన్ని మదురైలో, తమిళనాడులోని మదురైలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఏర్పాటు చేయడం జరిగింది జూలై 12న. ఇక్కడ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ మత్స్య రంగానికి సంబంధించినటువంటి నిపుణులు వచ్చారు. సో ఇప్పటి వరకు సాధించింది ఏంటి, సవాళ్ళు ఏమున్నాయి, అవకాశాలు ఇంకా ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనే వాటిని డిస్కస్ చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఇక్కడ మీట్ కావడం జరిగింది. మదురైలో జరిగింది అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అయితే పిఐబిలో ఈ ఫిషరీస్ సెక్టార్ కి సంబంధించిన కొన్ని వాస్తవాలను రాసుకుంటూ వచ్చారు. ఫిషరీస్ సెక్టార్ మన దేశంలో 3 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది. పరోక్షంగా ఇంకా చాలా ఎక్కువ మంది ఉపాధిని పొందుతున్నారని రాసుకొచ్చారు. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశం అని పిఐబిలో రాసుకొచ్చారు. ఆక్వాకల్చర్ అంటే ఇంకా అన్ని వస్తాయి, నాట్ ఓన్లీ ఫిష్, రొయ్యలు, పీతలు, ఇవన్నీ. ఈ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో కూడా సెకండ్ ప్లేస్. రొయ్యల ఉత్పత్తులు అయితే ఉత్పత్తి అండ్ ఎగుమతి రెండిట్లో ఫస్ట్ ప్లేస్, అగ్రగామి. థర్డ్ అతిపెద్ద క్యాప్చర్ ఫిషరీస్, అంటే పెంచుతారు చూసారా ఫిషెస్ ని. న్యాచురల్ గా పట్టుకోవడం వేరు, రెండోది క్యాప్చర్ చేసి పట్టుకోవటం వేరు, పెంచుకోవటం వేరు. ఈ క్యాప్చర్ ఫిషరీస్ లో మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి లేటెస్ట్ అన్నమాట, వెరీ లేటెస్ట్. అంతేకాకుండా ఈ మత్స్య సంపదను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది, అందుకని ఈ నంబరింగ్ వచ్చింది, ఊరికి రాలేదని రాసుకొచ్చారు పిఐబిలో. ఒకటి బ్లూ రెవల్యూషన్ స్కీమ్ స్టిల్ ఉంది, 5,000 కోట్లతో ప్రారంభించబడింది. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఎఫ్ఐడిఎఫ్, చూద్దాం దీని తర్వాత. 7,500 కోట్లతో స్టార్ట్ అయింది. తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. మనము
వ్యవసాయ అనుబంధ రంగాలు ఎస్పెషల్లీ ఫిషరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ స్కీమ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచో క్వశ్చన్ మీకు మేజర్ గా వస్తుంది. ప్రధానమంత్రి మత్స్య స్కీమ్ ఎందుకు ఎన్ని కోట్లతో స్టార్ట్ అయింది? 20,050 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్. తర్వాత ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన, ఇది రీసెంట్ స్కీమ్ ఫ్రెండ్స్, మొన్న ఫిబ్రవరి 2024లో స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన 6,000 కోట్లతో స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇది ఉంది కదా, దాని కింద ఉప పథకం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, గ్రా ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అనేది న్యూస్ లో ఉంది. ఈ ఎన్ఆర్ఎల్ఎం గురించి ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ దిస్ ఎన్ఆర్ఎల్ఎం? వాట్ ఈస్ దిస్ స్పెషాలిటీ? ఒక్క మాటలో చెప్తారా ఎవరైనా? నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ రూరల్ ఏరియాస్ లో సెల్ఫ్ హెల్ప్ ఫైనాన్షియల్ గ్రూప్స్ గా కల్పించడమా సార్? డెవలప్ చేయడానికి సార్. గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడమా సార్? గ్రీన్ మొబిలిటీ సార్. గ్రీన్ మొబిలిటీ నిజంగా జీవనాధారం కోసం. గ్రూప్స్ ఉంటాయి కదా సార్, డ్వాక్రా ద్వారా మహిళల్ని డెవలప్ గ్రామీణంలో జీవనోపాధి. సరే ఫ్రెండ్స్, సరే గ్రామీణ అభివృద్ధిలో ఒక్క నిమిషం. సరే, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011లో స్టార్ట్ చేశారు. ఇది ఏమిటి పర్పస్ 2011లో అంటే, గ్రామీణ ప్రాంత పేదరికాన్ని ఎస్పెషల్లీ మహిళల్లో ఆర్థిక స్వావలంబన కల్పించి వాళ్ళని పేదరికాల నుంచి బయటపడేయాలి అనేది ఉద్దేశంతో 2011లో అంతకు ముందున్న స్కీమ్ ని రీస్ట్రక్చర్ చేసి స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు, ఎట్లా పేదరికం నుంచి బయట చేస్తారు అంటే, ఉమెన్స్ ని ముందుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గా ఏర్పాటయ్యేలాగా ప్రోత్సహిస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా ఏర్పాటైన తర్వాత వాళ్ళకు నచ్చిన రంగంలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రుణ సౌకర్యం కల్పిస్తారు. రుణ సౌకర్యం కల్పించి ఆ రకంగా వాళ్ళు ఫినాన్షియల్ గా కుదురుపడేటట్టు, సో దట్ పావర్టీ నుంచి బయటకు వచ్చేటట్లు చేస్తారు. దట్ ఈజ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. రీసెంట్ గా నేను చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే, గ్రాడ్యుయేషన్ అప్రోచ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని జేపల్ అనేది ఒకటి ఉంది. ఇది ప్రపంచవ్యాప్త సంస్థ, ఎన్జిఓ అనుకోవచ్చు. దీని యొక్క దక్షిణాసియా ప్రాంతీయ విభాగం 12 జూలై 2024 న్యూఢిల్లీలో ఈ ఇమాజినింగ్ పావర్టీ అలివేషన్ ఇన్ ఇండియా అనే థీమ్ తో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఇక్కడ భారత ప్రభుత్వం తరపున ఒక సెక్రటరీ గారు పాల్గొని దీని గురించి ప్రస్తావించారు. ఏమంటారు ఆయన? ఇది ఉపయోగపడుతుందని పెట్టాను ఫ్యాక్ట్. ఈ పథకము 10 కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలను 90.76 లక్షల పైగా స్వయం సహాయక సంఘాలుగా సమీకరించింది. అంటే వీళ్ళందరూ దాదాపుగా 10 కోట్ల మంది మహిళలు పేదరికం నుంచి బయటపడ్డారని మీనింగ్. సో 90.76 లక్షల పైగా స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. ఇది ఆర్థిక సమ్మిళత్వానికి, డిజిటల్ అక్షరాస్యతకి, సుస్థిర జీవనోపాధికి ప్లస్ సామాజిక అభివృద్ధికి దోహదపడిందని ఆయన చెప్పడం జరిగింది. అందుకనే అది పెట్టాం. ఇంతకీ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడితే, పేదరికాన్ని తగ్గించే లక్ష్యంతో యుఎస్ఏలో ఒక యూనివర్సిటీ ఉంది, మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటైనటువంటి ఒక ప్రపంచ పరిశోధనా కేంద్రం. ఒక ముగ్గురు వ్యక్తులు ఫౌండర్స్ గా ఉన్నారు, ఎస్తర్ డఫ్లో, అభిజిత్ బెనర్జీ. వీళ్ళిద్దరూ 2019 నోబెల్ బహుమతి గ్రహీతలు ఎకనామిక్స్ లో. తర్వాత సెంథిల్ ముల్లైనాథన్ అనే వ్యక్తి కూడా. ముగ్గురు కలిసి ఈ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జేపల్ల సహ వ్యవస్థాపకుడు అండ్ నోబెల్ గ్రహీత శ్రీ అభిజిత్ బెనర్జీ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏమన్నారంటే, పేదలను పేదరికం నుంచి బయటపడేయడంలో అండ్ పేదలను రక్షించడంలో గ్రాడ్యుయేషన్ అప్రోచ్ మోడల్ ఇప్పుడు చాలా కీ రోల్ పోషిస్తుందని ఆయన చెప్పాడు. సో గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అనేది ఏమిటి అంటే, పేదరికం నుంచి వ్యక్తులను బయటపడేసేది, సింపుల్ గా చెప్పాలంటే. ఈ అప్రోచ్ ని ఒక ఎన్జిఓ బ్రాక్ అనేది రూపొందించింది. ఈ ఎన్జిఓ బ్రాక్ అంటే బంగ్లాదేశ్ రిహాబిలిటేషన్ అసిస్టెన్స్ కమిటీ అని అర్థం.
బంగ్లాదేశ్లో ఉంది. ఇది అభివృద్ధి చేసింది. ఇట్స్ కంప్లీట్ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? నేడు ప్రపంచంలో అత్యంత బాగా పరీక్షించబడినటువంటి సామాజిక రక్షణ కార్యక్రమాల్లో ఇది ఒకటి. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అడుగుతాడు ఇది. ఇలాంటివి వచ్చినప్పుడు ఎగ్జామ్లో తప్పించుకోలేడు, గ్యారంటీ అడుగుతాడు. సో ఇది ఆల్రెడీ ఇప్పటికే 15 దేశాల్లో 3 మిలియన్లు అంటే 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలను, కుటుంబంలో నలుగురిని వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ అలా 1,20,00,000కి వెళ్ళిపోతుంది నంబర్. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. గ్రాడ్యుయేషన్ అప్రోచ్ అండ్ ఇట్స్ జేపల్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే ఒకటి న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సింపుల్గా నేర్చుకోండి. మనకు ఒకప్పుడు లోథాల్ దగ్గర ఒక ఓడరేవు లాంటి నిర్మాణం ఉండేదని మనం హరప్పా నాగరికత గురించి చదువుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఇట్లా అది మనకు ఆ సముద్ర వారసత్వం, ఇలాంటి గొప్ప గొప్ప సముద్ర వారసత్వాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం మన దేశ సముద్ర వారసత్వాన్ని, మ్యారిటైమ్ వారసత్వాన్ని తెలియజేయటం కోసం ఈ గుజరాత్లోని భావనగర్లోని లోతాల్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి ఒక పర్యాటక సముదాయమే ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఇంతకు మించి మీకు ఏం అవసరం లేదు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లేదా ఎకానమీ కింద కూడా తీసుకోవచ్చు ఇండో నార్వే సహకారం. దీని మీద ఆల్రెడీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడిగారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్లూ ఎకానమీ మీద ఇండో నార్వేలు సహకరించుకుంటున్నాయి. నార్వే దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. మన ఇండియాలో సముద్ర వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకుంటే ఇద్దరికి బెనిఫిషియల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో బ్లూ ఎకానమీ మీద సహకరించుకోవడం కోసం ఇండియా నార్వేలు 2019లో ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకున్నాయి ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ బ్లూ ఎకానమీ అంటే ఏంటి అంటే, బ్లూ ఎకానమీ అనేది విభిన్నమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలను కలిగినటువంటి ఎకానమీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఏముంటాయి సార్ విభిన్నం అంటున్నారు అంటే, దీంట్లో ఫిషరీస్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, సముద్ర రవాణా ఉంటుంది. ఇలాంటి ట్రెడిషనల్ వాటితో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సపోజ్ ఆఫ్ షోర్ వైండ్ ఇండస్ట్రీస్ పెట్టవచ్చు. ఆక్వాకల్చర్, ఎస్, సముద్రాల్లో కూడా చేయొచ్చు. సముద్ర గర్భ వనరుల వెలికితీత కార్యకలాపాలు చేయొచ్చు. సముద్ర మెరైన్ బయోటెక్నాలజీ, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న కార్యకలాపాలతో కూడినటువంటి ఒక విభిన్నమైనటువంటి ఎకానమీ బ్లూ ఎకానమీ. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థిక కార్యకలాపాలు సముద్రంతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఎకానమీని బ్లూ ఎకానమీ అంటాం. సో దీనికి టెక్నాలజీ కావాలి. వనరులతో పాటు సముద్ర వనరులు ఉండాలి ఫస్ట్, తర్వాత టెక్నాలజీ కూడా కావాలి. ఆ వనరులను ప్రాసెస్ చేసుకొని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలి అంటే. సో నార్వే దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర వనరులు ఉన్నాయి. కాబట్టి 2019లో నార్వే ప్రధాని వచ్చినప్పుడు ఈ బ్లూ ఎకానమీ మీద పరస్పరం సహకరించుకోవాలనే ఉద్దేశంతో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ బ్లూ ఎకానమీ అనే భావనని, కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ టైం అంటే 2010లో వచ్చింది ఈ కాన్సెప్ట్, ఇప్పటిది కాదు. గుంటర్ పౌలి అనే వ్యక్తి ఒక బుక్ రాశాడు, ది బ్లూ ఎకానమీ 10 years 10 innovations 100 million jobs అని చెప్పి. దాంట్లో ఆయన ఫస్ట్ టైం ఈ బ్లూ ఎకానమీ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అఫీషియల్ గా ఈ పదాన్ని 2012 రియో సమ్మిట్ సందర్భంగా స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక కోవలెంట్ మ్యాగ్నెటిక్ ట్వీజర్ అనేది ఒకటి వార్తల్లో ఉంది. కోవలెంట్ మ్యాగ్నెటిక్ ట్వీజర్. ఫ్రెండ్స్ నా వాయిస్ ఓకే కదా? నా వాయిస్ లో ఏమైనా హెచ్చు తగ్గులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే నో సార్. ప్రాబ్లం. No, sir. No, sir. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. మొబైల్ హాట్స్పాట్ పెట్టాను, అందుకని అడుగుతున్నా. నో ప్రాబ్లం సార్. రైట్, కోవలెంట్ మ్యాగ్నెటిక్ ట్వీజర్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకోవటం కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, కానీ బయాలజీ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇప్పుడు ఎవ్రీ సెల్, హ్యూమన్సే తీసుకోండి, మనిషిలో ఉన్న ప్రతి కణంలో కూడా కీ రోల్ వేటి అంటే ప్రోటీన్లది. ఈ ప్రోటీన్లే మనలో జరిగేటటువంటి ప్రతి కణంలో జరిగే ప్రతి ప్రక్రియలో పాల్గొంటాయి. ప్రోటీన్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని కరెక్ట్ గా జరిగిపోతాయి. ప్రతి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే
దానికి కేటాయించమని పనిని చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రతి ప్రోటీన్ చేసేటటువంటి పనిని టెక్నికల్ గా ఏమని పిలుస్తారంటే లోకల్ కన్ఫర్మేషన్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. సార్ ఇంత టెక్నికల్ గా చెప్తున్నారు అవసరం అంటే ఇది సింపులేనండి. ప్రతి ప్రోటీన్ కి ఒక పని ఉంటుంది. ఆ చేసే పనిని లోకల్ కన్ఫర్మేషన్ అంటున్నాం. అయితే ఆ లోకల్ కన్ఫర్మేషన్ కోసం ప్రోటీన్లకి 3D స్ట్రక్చర్స్ కావాలి. 3D స్ట్రక్చర్ లో ప్రోటీన్ మన సెల్లులో ఫామ్ అయితేనే లోకల్ కన్ఫర్మేషన్ అనేటువంటి విధిని అవి సరిగ్గా నిర్వర్తించగలుగుతాయి. అయితే కొన్ని రకాల రసాయనాల వల్ల కానీ, సపోజ్ ధూమపానం, మద్యపానం, పర్యావరణం వల్ల కానీ, వాయు కాలుష్యం, ఒత్తిడి లాంటి పరిస్థితులు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి పరిస్థితుల కారణంగా ఈ ప్రోటీన్ అణువులు 3D రూపంలో కాకుండా ఇంకో రూపంలో ఫోల్డ్ అయిపోతాయి. 3D రూపంలో ఫోల్డ్ కావాలి ప్రోటీన్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు అయితే కరెక్ట్ గా జరుగుతాయి. సెల్లో జరగాల్సినటువంటి రకరకాల భౌతిక రసాయనిక ప్రక్రియలు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాల వలన ప్రోటీన్స్ 3D స్ట్రక్చర్ లో కాకుండా ఇంకో రకంలో ఫోల్డ్ అయిపోతాయి. అప్పుడు కణంలో జరగాల్సిన పనులు జరగకుండా పోగా పైగా ఆ ఫోల్డింగ్స్ వలన విషపూరిత పదార్థాలు అనేవి చేరిపోతాయి సెల్స్ లో. ఫలితంగా క్యాన్సర్ రావచ్చు, అల్జీమర్స్ రావచ్చు, పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్ రావచ్చు. ఇలాంటి డీజెనరేటివ్ అంటే నరాలు వీక్ అయిపోతాయి అంటారు చూసారా, న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్. పార్కిన్సన్స్, అల్జీమర్స్ భయంకరమైన వ్యాధులు ఇవి. మర్చిపోతాడు మనిషి, మన ఇంట్లోకి రాబోయి పక్కింట్లోకి వెళ్ళిపోతాడు. అంత డేంజరస్ డిసీజెస్, దే ఆర్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్. ఇలా వస్తాయంటే ఈ కణంలో ప్రోటీన్స్ అనేవి ఈ 3D స్ట్రక్చర్ లో కాకుండా ఇంకో రకంగా ఫోల్డ్ అయిపోతాయి. సో దాట్ అలా ఫోల్డ్ అయితే విషపూరిత పదార్థాలు అనేవి ఆ కణంలో ఏర్పడటం వల్ల డీజనరేషన్ జరిగింది. ఈ ఫోల్డింగ్ ప్రాసెస్ ని కనుక్కోవడానికి ఏం ప్రాసెస్, ఫోల్డింగ్ ప్రాసెస్ ని కనుక్కోవడానికి ప్రొఫెసర్ సుభాషిస్ హల్దర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు, కోల్కతాలో ఉంది ఇది. ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్వతంత్ర సంస్థ, స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ పరిశోధకులు ఒక మాలిక్యూల్ ని కనుగొన్నారండి. దాని పేరు కోవలెంట్ మాగ్నెటిక్ ట్వీజర్. దీని ద్వారా ప్రోటీన్లు ఎట్లా ఫోల్డ్ అవుతున్నాయో ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంపార్టెంట్, ఎగ్జామినర్ కనుక కాస్త ట్రికీ మ్యాన్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు, గ్యారంటీ. కాస్త టెక్నికల్ ప్రాసెస్ కంప్లీట్ గా, బట్ అడగొచ్చు, ఛాన్స్ ఉంది. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కింద దీన్ని ట్రీట్ చేయండి. ఇప్పుడు సిల్క్ ప్రాసెసింగ్, పట్టును బయటకు తీయాలి. మనకు తెలుసు కదా, పట్టు పురుగుల పెంపకం చాలా మందికి ఐడియా ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో ప్రధానంగా కుకూన్స్ అనేవి వస్తాయి కదా. ఈ కకూన్స్ నుంచి మనకి సిల్క్ ఫైబర్స్ తీస్తారు. సిల్క్ ఫైబర్స్ అంటే ఏంటి, ఫైబ్రోయిన్ అండ్ సెరిసిన్. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పట్టు ప్రోటీన్స్. కకూన్స్ లేదా ముడి సిల్క్ ఫైబర్ల నుంచి తీస్తారు. అలా తీయడానికి కొన్ని కెమికల్స్ కావాలి, ఊరికనే రావు. కకూన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి ఫైబ్రోయిన్, సెరిసిన్ అనే పట్టు దారాలు కావాలి అంటే కొన్ని కెమికల్స్ వాడాలి. సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, లిథియం బ్రోమైడ్ ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ ను వాడితే కానీ ముడి పట్టు నుంచి మనకు కావాల్సిన దారాలు రావు. ఫైబ్రోయిన్, సెరిసిన్ అనేటువంటి ఫైబర్స్ రావు. కానీ ఇది విషరసాయనాలను వాడుతున్నాం, సో దట్ పర్యావరణం అనేది కలుషితం అవుతుంది. ఇది లేకుంటే కకూన్ల నుంచి ఈ కకూన్ల నుంచి పట్టును తయారు చేసే దశలో ఇది ముఖ్యమైన దశ. దీనికి బదులుగా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సారీ, ఈ సంస్థ వాళ్ళు గౌహతిలో ఉంది. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్వయం ప్రతిపత్తి సంస్థ. వీళ్ళ పరిశోధకుల బృందం, ఇందులో పనిచేసే ఒక పరిశోధకుల బృందం ఈ పట్టు ప్రోటీన్ల వెలికితీత కోసం ప్రస్తుతం వాడుతున్నటువంటి ఈ టాక్సిక్ కెమికల్స్ కు బదులుగా పర్యావరణ అనుకూల అయానిక్ లిక్విడ్స్, ఇది ఇంపార్టెంట్, అయానిక్ లిక్విడ్స్ అనేటువంటి వాటిని రూపొందించడం జరిగింది. ఈ పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే
డాక్టర్ కామచ్చి శంకర్ నారాయణ్. కామచ్చి శంకర్ నారాయణ గారు ఈ పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించడం జరిగింది. ఇక పాలిటీ కింద ఇది ట్రీట్ చేయండి. రాజ్యాంగ హంతక దినోత్సవం, సంవిధాన హత్యా దివస్. భారత ప్రభుత్వం ఇక ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని సంవిధాన హత్యా దివస్ గా పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీస్ గురించి మనం ఎట్లాగో కోర్ పాలిటీ క్లాస్లో డిస్కస్ చేస్తాం. బట్ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ డేట్, రాజ్యాంగ హంతక దివస్. పౌర హక్కులు పెద్ద ఎత్తున అప్పట్లో హరించివేయబడతాయి. దానికోసం పోరాడిన వాళ్ళ స్ఫూర్తికి గుర్తుగా రాజ్యాంగ హంతక దివస్ను గుర్తించాలని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా కోర్ క్లాస్ కూడా చెప్పాల్సింది, సారీ ఫర్ దట్, బాగా కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ ప్లీజ్ వెల్కమ్. ఎనీబడి? సార్ చెప్పండి. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్